తౌఫిక్ భాయ్ నిన్న మన హైదరాబాద్లో ఏమైంది అంతగానం ట్రాఫిక్ జామ్ అయింది? రే నిన్న ఒక్కరోజే ఏంట్రా ఆఫీస్ పీక్ అవర్స్లో ఎప్పుడు అదే సిచ్యువేషన్ కదా. నిజాం తౌఫిక్ భాయ్, దీనమ్మ మన పీజీ పక్కనే ఉన్నా కానీ రానికే గంట పోనికే గంట. ఇది ఏందో అర్థమైతలేదు మన హైదరాబాద్లో, బెంగళూరులా తయారైపోయింది. ఒకప్పుడు బెంగళూరు మేము మీమ్స్ చూసి నవ్వుకునే వాళ్ళం రా, ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ చూస్తే ఏడుపు వస్తుంది. నిజంరా బాబు, నిన్న ఆఫీస్ అయ్యి ఇంటికి వెళ్ళేసరికి గంటన్నర పట్టింది. ఏంటి గంట ముందు లాగౌట్ చేసి వెళ్ళినా కానీ నువ్వు పోయేసరికి అదే టైం అయిందా? రేయ్ ముందు నువ్వు నా లాగిన్ లాగౌట్ టైం ట్రాక్ చేయడం మానే ఫస్ట్. కొత్త ఫ్లైఓవర్లు ఓపెన్ చేస్తున్నారు అయినా సరే ట్రాఫిక్ సమస్య పోవట్లేదు. ఎన్ని ఫ్లైఓవర్లు ఓపెన్ చేసి మాత్రం ఏం లాభం తౌఫిక్ భాయ్? ట్విన్ సిటీస్లో ఉండే జనాలందరూ పొద్దుగాల నుంచి రాత్రి వరకు ఈయనే వేస్తారు. అవును మరి, ఐటీ కంపెనీలన్నీ ఈ ఏరియాలను కట్టి దొప్పించుకున్నారు, అందరూ రాక చేస్తారా? అట్లా కాకుండా సిటీ 4 మూలల్లో లైక్ పటాన్ చెరు సైడు, ఎల్బీ నగర్ సైడు, దమ్మాయిగూడ సైడు, మన తుక్కుగూడ సైడ్ కంపెనీలు పెడితే సెట్. అసలు ట్రావెల్ టైం కూడా కన్సిడర్ చేసి ఆఫీస్ వర్కింగ్ అవర్స్ తగ్గించాలి. ఆ బొచ్చేం కాదు, కంపల్సరీ ఆఫీస్లో 9 అవర్స్ ఉండాలి. కావాలంటే మీరు లాగౌట్ అయిన తర్వాత ఒక 2 అవర్స్ ఎక్స్ట్రా ఉండి ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళొచ్చు. ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది కదా. ఆహా తౌఫిక్ భాయ్ నువ్వు వెనక ఇరుగు, నేను కూడా వెనక ఇరుతా. దా అన్న. ఏంట్రా ఇది? సందు దొరికితే చాలు మమ్మల్ని చంపేద్దామని చూస్తారు. Bloody nonsense. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.